మరణాత. తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మ నామములో మీ అందరికీ మా శుభములు తెలియచేయుచున్నాము. జీవాహారము అనే ఈ అనుదిన కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానించుచున్నాము. ఈరోజు వాక్యాన్ని బైబిల్ గ్రంథం నుంచి మనం ధ్యానించుకుందాం. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయము 14వ వచనము. సూర్యుని క్రింద జరుగుచున్న క్రియలన్నిటినీ నేను చూచితిని. అవి అన్నీయు వ్యర్థములే. అవి ఒకడు గాలికై ప్రయాసపడినట్టున్నవి. సొలొమోను రాజు ప్రసంగి గ్రంథంలో ఈ మాటలు వ్రాయుచున్నాడు. ఎంతో అనుభవ జ్ఞానముతో ఈ మాటలు వ్రాయుచున్నాడు. సమస్తమును కూడా వ్యర్థమే. అవును, ఈ లోకంలో మనుష్యులుగా మనము సంతృప్తిని కోరుకుంటాం. అలాగే ప్రేమ ఆప్యాయతలను ఇతరుల నుంచి మనము కోరుకుంటాం. మనం ఎలా ఉన్నప్పటికీ మనుషులు మనని అంగీకరించాలి అని అనుకుంటాం. దేవుని దగ్గర నుంచి పొందుకునేవి కూడా మనుషులపై ఆధారపడి పొందుకోవాలని మనం అనుకుంటాం. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనము మనం చదువుకుందాం. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకాధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొనువాడు శాపగ్రస్తుడు. అవును, నరులను ఆశ్రయించి దేవుని దగ్గర నుంచి తొలగిపోయి దేవునిపై ఆధారపడకుండా నరులను ఆశ్రయించువాడు శాపగ్రస్తుడు అని వాక్యం సెలవిస్తుంది. మన జీవితంలో మనం ఆధారపడవలసినది దేవునిపై. ఇక్కడ వాక్యంలో మనము చూచినట్లయితే అదే ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 7వ వచనంలో, యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. ఆయనను నమ్ముకొనువాడు ధన్యుడు అని వాక్యం సెలవిస్తుంది. ఆయన శాంతి, సంతోషం, సమాధానాన్ని దయచేసే దేవుడు. మనము ప్రార్థించినప్పుడు మన ప్రార్థనలు ఆలకించే దేవుడు. ఆయనపై పూర్తిగా మనం ఆధారపడినప్పుడు దేవుడు కార్యములు చేసే దేవుడిగా ఉన్నాడు. ఇక్కడ సొలొమోను రాజు అంటున్నారు, సమస్తము వ్యర్థమే. మనం దేవునిపై ఆధారపడినప్పుడు మన దేవుడు ఆశ్చర్యకరుడని వాక్యం సెలవిస్తుంది. కన్యక గర్భమందు ఆయన జన్మించి ఉన్నాడు. అలాగనే మానవుడిగా ఈ లోకంలో ఆయన ఉన్నప్పుడు ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేశారు. ఈ శూన్యము నుంచి భూమిని సృష్టించి ఉన్నాడు మన దేవుడు. ఆయన ఆలోచనకర్త. మానవుల నిమిత్తమై ఆయన ఆలోచించి దీనుడిగా, దరిద్రుడిగా దివి నుంచి భువికి మన నిమిత్తమై దిగివచ్చి మరణము పొందినంత రీతిగా తన్ను తాను తగ్గించుకొని శిలువ మరణము పొంది మృత్యుంజయుడిగా తిరిగి లేచి ఉన్నాడు. మన పాపములను ఆ పరిశుద్ధ రక్తముతో కడిగి ఉన్నాడు. మన నిమిత్తమే ఆలోచించి ఉన్నాడు. కాబట్టి ఆయన ఆలోచనకర్త. దేవుడు మనకి ఆయనను ఆశ్రయించినప్పుడు బలమును దయచేసే దేవుడు. మీ మధ్యలో ఉన్న దేవుడు బలవంతుడు, శక్తి సంపన్నుడు అని వాక్యము సెలవిస్తుంది. ఆయన మన బలహీనత అంతయు తీసుకొని బలమును దయచేసే దేవుడు. అందుకే ఆయన బలవంతుడు, నిత్యుడగు తండ్రి, శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమించే గొప్ప దేవుడు. మనుషుల ప్రేమ శాశ్వతము కాదు, కానీ దేవుని ప్రేమ శాశ్వతమై ఉంది. సమాధానకర్తయగు అధిపతి. అవును, ఆయన సమాధానము దయచేసే దేవుడు. శాంతి, సంతోషం, సమాధానం కోల్పోయిన వారికి సమాధానాన్ని దయచేసే గొప్ప దేవుడు. కాబట్టి ఈ దేవుణ్ణి మనము ఆశ్రయించినప్పుడు మనము కూడా ధన్యులమని వాక్యం సెలవిస్తుంది. ఆయనే మన ఆశ్రయ దుర్గమై ఉండాలి. ప్రసంగి గ్రంథము చివరి అధ్యాయంలో మనము చూచినప్పుడు 12వ అధ్యాయంలో ఇక్కడ సొలొమోను రాజు ఇలాగో అనుచున్నారు, ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టుడలు అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇదియే విధి. సమస్తమును సంపాదించి ఉన్నాడు. ఎంతో జ్ఞానము ఆయన సంపాదించి ఉన్నాడు. ఎంతగానో అనుభవించి ఉన్నాడు. ఎన్నో తెలుసుకొని ఉన్నాడు. సమస్తమును సంపాదించినప్పటికీ, ఎంతో జ్ఞానం ఆయనకి ఉన్నప్పటికీ ఇవన్నీ వ్యర్థమే. ఒక మనిషి దేవునిపై ఆధారపడకపోతే సమస్తము వ్యర్థమని చెప్పుచున్నారు. కాబట్టి ఈరోజు ఆ దేవుణ్ణి మన ఆశ్రయ దుర్గముగా మనము ఉంచుకుందాం. ఆ దేవుని ఆశ్రయ దుర్గముగా మనము ఉంచుకున్నప్పుడు ఆ దేవాతి దేవుడు మనని రక్షించి, ఆశీర్వదించి, విడిపించి మనకు శక్తిని దయచేసే దేవుడిగా ఉన్నాడు. ఇటు వాక్య వర్తమానాన్ని దేవుడు మీ వినికిడిలో, హృదయంలో భద్రపరిచి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. వాక్యం ద్వారా మాతో మాట్లాడి ఉన్నారు. అవును తండ్రి, నిన్ను ఆశ్రయించు నరుడు ధన్యుడు అని తండ్రి వాక్యం ద్వారా మందరితో మీరు మాట్లాడి ఉన్నారు. అందుని బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఈ లోకములో తండ్రి మిమ్మల్ని ఆశ్రయించుకుంటే సమస్తము వ్యర్థమే అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి
అట్టి స్థితిలో తండ్రి ఎవరైనా ఉన్నట్లయితే దేవా మిమ్మల్ని ఆశ్రయ దుర్గముగా వారు ఎంచుకునేలాగున సహాయము చేయండి. విన్న వాక్యాన్ని ప్రతి ఒక్కరి హృదయములో నీరు కట్టి ఫలింపులోనికి తీసుకొని రండి. అతి త్వరగా మేఘారుడై వచ్చుచున్న క్రీస్తు యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. అందరికీ మరనాథ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక.